సువార్తగా చేస్తుంటారు. ఆయన మీరు కార్యం చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. రెండో ప్రార్థన సువార్తగా చేస్తారు. చేసుకోవాలి. ఎవరు మౌనం ఉండకూడదు. అయ్యా సర్వాధికారి నేడు ఎక్కడికి ఉన్నట్టండి మీ పందరములు చూస్తాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయకర్త అని పందరములు చూస్తాను. నేనైతే మట్టి నీ దేవుడిని చెప్పినాను. కొంచెం మంచి లేనిదాన్ని అయినా ఏ ఎరక లేనిదాన్ని నన్ను ఎన్నుకున్నట్టండి నీ పందరములు ఈ ఓటుకు నాకు ఇచ్చిన దేవారు తండ్రి అంత కూడా తగినదాన్ని కాదు. నీ మంచిది ఆవిడ నేను తగ్గ నేను ఏర్పడ్డాను తండ్రి. నీకు రక్షించబడదండి, రక్షించండి. నీకే మంత్రములు చూస్తున్నాను. నీకు పనికి మానేదాన్ని తండ్రి. ఒక్కెక్క రకాలాంటి దాన్ని దాన్ని ఎన్ని కొన్ని నన్ను నీ కొంతమంది చూస్తున్నాను. కోటి నాలుగుతో చూపించి నేను పేర్చలేదు. నా కొరికి ఏ చుట్టూకి ఇలా మారిపోయింది. ఈ సిలిపని వచ్చి మోసుతున్నట్టండి. నీ కొందరు సూత్రాలు ఒక రాయి తగ్గుతుంది ఎంతో ఏడుకుంటూ అలాంటి శ్రమలు భరించారు. నా ఎదురు శ్రమలు నిద్ర అవమానాలు నా పాప శక్తిని సిలిపని వచ్చి మోసుతున్నా. ఓ తండ్రి నీ కొందరు సూత్రాలు తండ్రి పరిశుద్ధాత్మడానికి సర్వాధికారి నీకు ఒక్క గంట ప్రార్థనలో ఒక గంట నువ్వు కష్టపడితే కార్యాలన్నీ జరుగుతాయి. మౌనం ఉండొద్దు, నిద్రపోద్దు. ఒక గంట దేవుని దగ్గర బతుమానుకోండి, ఎన్నో కార్యాలు చూస్తావు. అడుగు విశ్వాన్ని అడుగు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థన నీ కొరకు చేయి, అందరి కొరకు చేయి. ఏర్పాటు చేసిన స్థలం ఈ కాదరాలయ్యా ఈ చిత్రంగా కాబట్టి తండ్రి మమ్మల్ని అందరినీ రక్షించుకున్న మా తండ్రి నీకు వందరముల స్తోత్రాలు. పరిశుద్ధాత్మడానికి వందరముల స్తోత్రాలు తండ్రి. ఆ లేఖని బిడ్డలు ఈ తరపులోకి వచ్చారు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకు వందరముల స్తోత్రాలు. ఇంకా రాయారు నుంచి వచ్చిన నాయన బిడ్డలు చేతులు కప్పించండి. అలాగే మేరీ గొడుగని జ్ఞాపకం చేసుకోవచ్చండి. అప్పుడు కార్యాలు నెరవేర్చుదేవా, నీకు వందరముల స్తోత్రాలు. పాపము కానీ జ్ఞాపకం చేసుకోవచ్చండి. పాపము కావలసిన సహాయం దయచేయండి. తన భర్తను రక్షించుకో, తన కుమారుని రక్షించుకో, తన కుటుంబాన్ని చేతులకు సహాయం చేయండి. మీకు వందరముల రాజ్యానికి సంక్రమణ పరిశుద్ధాత్మడానికి వందరములు తండ్రి. రాణి గారిని జ్ఞాపకం చేసుకోండి. రాణి గారు ఉన్న పరిస్థితిని మార్చండి ప్రభు. పాలు సొంతప్పటికి దయచేయండి తండ్రి. నీకు వందరముల సూత్రాలు చేతులకు అలాగే నా తండ్రి. పాపము కానీ జ్ఞాపకం చేసుకోతండి. పాలు చెయ్యబుట్టి స్వతంత్ర దయచేయండి. పాలు చెట్టుని దయచేయండి. ఆవిడ పని ఆవిడ సైనా సరి చేసుకుని సహాయం చేయమని ఆ బిడ్డ కొరకు పేద సహాయం చేయబోమా. మీకు వందనముల స్తోత్రాలు తండ్రి. అలాగే అప్పులందరి కుమార్తెని జ్ఞాపకం చేసుకోతండి. అయ్యా మూడో కానుకని చేతులకు అప్పుకుంటున్నాం ప్రభు. అయ్యా నీ నామను మగబెట్టి నీవని అడుగుతున్నావు ప్రభు. ఆ బిడ్డకి మగబెట్టిని దయచేయండి తండ్రి. నీ సాక్షిగా నీళ్ళు పెట్టుకోకండి. ఎప్పుడు ఇచ్చిన మగబెట్టిన తండ్రి మాకు ఇస్తావా. నా
నమ్మిక కలిగి ఉంచమన్నాం తండ్రి. నన్ను ప్రభు ఆ బిడ్డకి గర్భఫలం దయచేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు. అలాగే అక్కడ తండ్రి ఎంతపుల నుంచి వచ్చిన తండ్రి అక్కడిని కానీ జ్ఞాపకం చేసుకోకండి. ఆ బిడ్డకి తండ్రి పూర్ణ శక్తి పూర్ణ బలము దయచేయండి. మీ చేతులకు సాగించండి తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు. అలాగే నా తండ్రి కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోకండి. ఆ బిడ్డలో ఉన్న కంటిని కరగొట్టండి, స్వస్థపరచండి తండ్రి. అయ్యా నీ తండ్రి కుమారుని తండ్రి మార్చుకున్న దేవాలయ కొంతములు తండ్రి. ఇంకా బలంగా నీ ఆత్మతో నడిపించుకోకండి. నీ సన్నికి ఆదివారం శనివారం వచ్చేలాగా సహాయం చేయండి. ఉదయాన్ని పేరెత్తించి తండ్రి ఆ బిడ్డ పని పట్ల తోడి ఉండమని ఈ కుమార్ గారిని చేతులు కప్పుకొని సహాయం చేయండి ప్రభు. అలాగే దావిది గారికి నాయన మీరు వారికి శక్తిని దయచేయండి తండ్రి. గాయం కట్టుబడి నువ్వే, గాయం మారిపడి నువ్వే తండ్రి. ఆ బిడ్డకి పూర్ణ శక్తిని దయచేయండి ప్రభు. మీకు వందనాలు అయ్యా. మీకు సూత్రులు సూత్రులు అలాగే శాంతం గారు దెబ్బలు ఉన్న బిడ్డ తండ్రి. ఆరోగ్యమైన శక్తిని దయచేయండి అయ్యా. పల్లెగా మీ పనులు నడిపించుకోండి ప్రభు. చిన్న కుమార్తె చేరం తండ్రి మొత్తాన్ని స్వస్థపడి సాక్షిగా నిలబెట్టుకోండి. ఆ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభు. మీకు వందనములు స్తోత్రాలు. అలాగే రాయా నుంచి వచ్చిన అభ్యంగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా బిడ్డ ఆరోగ్యమైన శక్తిని దయచేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధురాలు చేయదాన్ని దీవించండి తండ్రి. తన సరిమంతులో మీరు సహాయం చేయండి ప్రభు. తనకి కావలసిన ఇన్ఛార్జ్ దయచేయమని చేతులు ఏసయ్యా నామలు అడుగుతున్నాం ప్రభు. అలాగే అన్నప్పుడు నుంచి వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అవి పట్టుకున్న తండ్రి ఏ వక్షులు పట్టుకుని నెరవేర్చమని సొంత దయచేయమని ఆ బిడ్డల మీ చేతులకు అప్పుచుకుని సాధించండి ప్రభు. ఇంకెగా రాయా నుంచి వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పుచుకుంటాం ప్రభు. అయ్యా మీ మర్చి దేవుడు కాదండి. పెట్టిని మీ చేతులకు అప్పుచుకుంటున్నా ప్రభు. అది కార్యములు నెరవేర్చుకొని మీ సాక్షిగా నిలబెట్టుకోదండి. ఈ సాక్షులతో అనేక బిడ్డలు బాగాలే చేయాలి. అటువంటి కార్యాల బిడ్డలకు సహాయం చేయండి ప్రభు. ఈ కొందరాలయ్యా మీకే సూత్రాలు అయ్యా. చండి నుంచి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోదండి. ఒక్క బిడ్డని విడిచిపెట్టి దేవుడు కాదు అయినా మేము అడగపోనే కార్యం చేసే దేవుడు తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి. ప్రతి బిడ్డకి నీ కార్యాలు చదివించుతావా? నీ కొందరు సూత్రాలు వచ్చిన గమనించి వచ్చిన బిడ్డలు అన్నారు తండ్రి. అయ్యా ఆ బిడ్డలందరూ మీ చేతులకు అప్పచెప్పు. మేము అడిగిన వచ్చి దేవుడిగా మేము అడిగిన అడగమని కాదు చేసి దేవుడి తండ్రి. వచ్చిన నుంచి వచ్చిన ప్రతి బిడ్డకి జ్ఞాపకం చేసుకో. మీ చేతులకు అప్పచెప్పుకుంటాను. అది వయసులన్నీ నెరవేర్చు తండ్రి. తండ్రి మా ఎత్తములు వెనుకలు తండ్రి. మేము అడిగిన అడగకపోయినా మా కాకులు చేతమని నమ్మిక కలిగి ఉంటేనే చాలన్నా తండ్రి. అటువంటి నమ్మికనయ్యా వచ్చిన ప్రతి బిడ్డకి సహాయం చేయండి అయ్యా. నీ కొందరు వాళ్ళందరినీ చేతులకు అప్పచెప్పు. అలాగే పురుషులు జ్ఞాపకం చేసుకోండి. పురుషులు జ్ఞాపకం చేసుకో. అలాగే దేవురాజు గారిని జ్ఞాపకం చేసుకో. అయ్యా నీ కొందరములు సోదరాల తండ్రి. ఆ బిడ్డతో తోడుగా ఉండగా తండ్రి. ఆ బిడ్డ తలచిన ప్రతి పనిని నెరవేర్చండి ప్రభు. మీరు సహకారంగా ఉండాలి తండ్రి. నీకు సౌత్రములు ప్రభు. ఆ బిడ్డని సాక్షిగా నిలబెట్టుకో ప్రభు. ఆ బిడ్డకి సహాయం చేతని నమ్మిక తండ్రి. మీకు వందనములు స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు తండ్రి. అలా వాటి చేసిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. పరిశుద్ధాత్మ ఆత్మ తండ్రి, ఆత్మ తల్లిని తండ్రి. బలంగా మీ కార్యంలో నడిపించుకోండి తండ్రి. మీ పనిలో బలంగా నడిపించుకోవడానికి మా శక్తిని బలాన్ని దయచేయండి ప్రభు. అయ్యా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. మీ పనిలో నమ్మకంగా జీవిస్తున్నారు తండ్రి. బలమైన కార్యం మోస్తున్నారు యేసయ్యా. మీకే చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. ఈరోజు చదివించుకొని బలంగా ఆరోగ్యం దయచేయమని దైవ దోషులు దైవ తల్లి చేయించండి అయ్యా. చిలువుని ఆత్మలోనే వెళ్ళారు. ఎన్నో మర్మాల మధ్య నుంచిన నీకే వందనములు రాజా. నీకే
పరిశుద్ధాత్మడానికి వందనములు స్తోత్రాలు. అయ్యా కడుగుతున్న చేతిని చేతులు ఖర్చు ఇంకా కావాల్సిన దాని సహాయం చేయండి. ఆ గ్రామంలో బిడ్డల చుట్టుపక్కల ఉన్న బిడ్డలు మార్చుకోండి తండ్రి. ఆ చర్చిన ఆయన నీ చేతులు కప్పు మీరే జరిగించుకోమని సహాయం చేయబడినట్టు మీకు వందనములు స్తోత్రాలు. పరిశుద్ధుడు తండ్రి అయ్యా మా పేదల ఖర్చు ముగింపు తగ్గి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి మీరు మాతో ఏం మాట్లాడతారు తండ్రి, మాకు కావాల్సిన వర్తమానం మాకు దయచేసి ఉత్తి కొండల్లో వచ్చిన వాళ్ళు మమ్మల్ని నిండి పాత్రగా నింపండి తండ్రి. ఈ రాజుల నుంచి జీవించమని అడుగుతున్నాం ప్రభు. మీకు అందరాలు సోదరాలు ప్రభు. ధ్యానంలో మీరు రండి తండ్రి, ధ్యానపరచండి. ధ్యానంలో ప్రభు దర్శనాలు చూసి అలాగే చిట్టి గారికి వాళ్ళకి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే చచ్చిపోతే పేదని కోరింది తండ్రి, మమ్మల్ని అడగలేదు. ఆ బిడ్డకి కలిగిన సోదరు తొలగించుతండి, సమాధానం దయచేయండి ప్రభు. మీకు అందరాలు సోదరాలు ప్రభు. చివరిని నా దీన్ని కుటుంబాన్ని చేతులు కలుపుతుంది. మేలు చేసిన దేవుడు మేలు చేసిన దేవుడు. ఈ శమలు మాయ కాదు తండ్రి, ఈ శమలు మాకు మేలు తెలుసు. ఈ శమండి శమలు మాకు ఏ పొగవాళ్ళు ఈ చిత్తము తండ్రి నేను నా కుటుంబం బాగా పాలు వేసుకొని బతుకుతున్నాను తండ్రి. ఏమి చేసిన నీ చిత్త దగ్గర నా దీన్ని పట్ల మరి జ్ఞాపకం చేసుకోకుండా అలాగే లెక్కి చెరమొట్టండి, స్వస్థపరచండి. అయ్యా నా ప్రార్థనలో తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏది వచ్చి ఏది ఇచ్చేది నీ పాదాలకు అప్పచెప్పని నీ పాదాలు ముందుతాయి. అయ్యా అప్పులను చేశాను తండ్రి. అయ్యా నేను దూరిని చెత్తను పొట్టిని పొడిగి లేని తండ్రి, పిచ్చుకు మంచిలేని తండ్రి. మొదల పేద 4 ఇచ్చేది తండ్రి, 2వ పేద నీ పాదాలకు అప్పచెప్పుకున్నాము. ఇంకా జరిగిపోయి తండ్రి 5 విద్యార్థుల మీద 5 రాత్రులు తండ్రి. నాకు అక్క పెళ్లి కుమారుడు త్వరలో నన్ను యేసువారు నామలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కావలసిన వెళ్ళ కనబడగలవు, ఇక కావలసిన వెళ్ళ కనబడగలవు. ఏమి అడిగిన వానికిచ్చి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి. గనుక నాకేమి కొదువా అందరూ అడగాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అందరూ అడగాలి. ఏం అడిగి నీకు చేస్తాడు దేవుడు, కావలసినవి అన్ని ఇచ్చి వేసే దేవుడు అని దేవుడు చెప్తున్నారు. ఆయన చక్కటి నీకు వాగ్దానం చేస్తున్నారు, కావలసినవి నీకు చేస్తాను అని. నువ్వు అడుగు, ప్రార్థన చేయి. 3వ ప్రార్థన మన మధ్య ఉన్న ప్రభావం గారు చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయామయ సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమయ్యా. నీ పాదములెందుకు వచ్చి రామయ్యా, నీ పాదములెందుకు వచ్చిన వారిని నువ్వు ప్రోత్సహిస్తే తండ్రి కాదయ్యా. మా దీనములు ఆలకించే తండ్రి నాయన, మా దీన ప్రార్థనలు స్వీకరించు దేవా. అయోగ్యులము అపాత్రులము ఎందుకు పనికి వారు అయ్యా, నిన్ను అడగటానికి కూడా యోగ్యత లేనటువంటి వారు ఆయన. అయినా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి, అయినా మమ్మల్ని కనికరిస్తూనే ఉన్నావు తండ్రి. అనేక రీతుల్లో మమ్మల్ని కాపాడి నడిపిస్తున్న దేవా నీకు వందనములు స్తుతులయ్యా. నువ్వు ఇచ్చిన ఆయుష్యారాజ్యము కొరకు నీకు స్తుతులు స్తోత్రము
చెల్లించుకుంటున్నాము. అయా ఈ వచన సమయంలో అయా ఇషాలు ఈ రీతిగా కూడి నిన్ను స్తుతించుటకు నీవిచ్చిన గొప్ప భాగ్యముకై వందనాలు స్తుతులు ప్రభువా. లోకములో ఎందరికో లేని ఈ భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. మమ్మల్ని ప్రేమించారయ్యా, నీ సన్నిధికి నడిపించారు దేవా. నీకు స్తుతులు స్తోత్రములు. మహాగణుడు అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవా, అయా మీరు గొప్ప తండ్రి అయినప్పటికీ దీనులు అయిన మా మధ్యకు మీరు వచ్చి ఉన్నారు తండ్రి. మా దీన మనలన్నీ వింటూ ఉన్నావయ్యా, మా దీన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నావయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా మా ప్రార్థనకు ప్రతిఫలం మీరు అనుగ్రహించుము తండ్రి. ప్రార్థనాత్మతో ఒక్కొక్క బిడ్డను మీరు నింపండి నాయన. అయ్యా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో అభిషేకించండి అయ్యా. ఇదంతా నీ వెలుగుతో నింపండి ప్రభువా. నీ దూతలు నీవు సంచరిస్తున్నారు కదా ప్రభువా. ప్రతి మానవికి నాయన మీరు ప్రత్యుత్తరము దయచేయండి నాయన. ప్రతి బిడ్డను నాయన మీరు అభిషేకించమని అడుగుతున్నానయ్యా. అయ్యా ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసుకునే స్థలాన్ని, ఈ మందిరాన్ని మీరు అత్యధికముగా ఆశీర్వదించండి. అనేక ఆత్మలు వెలుగులోనికి రావడానికి మీరు సహాయం చేయండి అయ్యా. మరణ ఛాయలో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని నాయన నువ్వు జీవంలోనికి వెలుగులోనికి నడిపించే తండ్రివి నాయన. ఇది సువార్త నీ బిడ్డల ద్వారా ప్రభువా నాయన అనేక గ్రామాల్లో ప్రకటించబడుతుండగా అనేక ఆత్మలు ఇక్కడికి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. మీరు దర్శించండి నాయన. అయా నాయన నీ సువార్త విన్న ప్రతి బిడ్డలు అయా నాయన నీ వాక్యము మొలకెత్తడానికి మీరు సహాయం చేయండి నాయన. అయా బలహీనమైన బిడ్డలందరినీ మీరు దర్శించండి నాయన. నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ నిన్ను చూడగలిగిన కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నాయన నిన్ను చూసే కనులు మా ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయ్యా మీరు దర్శించండి దేవా, దర్శించండి. నీ దాసురాలు మీరు బలముగా వాడుకోండి ప్రభా నాయన. అనేక ఆత్మలకు మార్గదర్శకులుగా బిడ్డలు మీరు వాడుకోండి నాయన. నాయన నీ ఆత్మతో బిడ్డలు అభిషేకించండి ప్రభా. నువ్వు సహాయం చేయండి నాయన. అలాగనే ప్రభా ఈ యొక్క రంగంపేట మండలంలో ప్రభా నాయన ప్రతి బిడ్డలు మీరు దర్శించండి నాయన. అయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. నాయన అనేక గ్రామాలు సంచరిస్తూ నీ దాసులు అనేక స్థలాల్లో ప్రభా నీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా, అలాగే నాకడు సువార్త నాయన ప్రభా నాయన నాకడు విషయాలు మాట్లాడుతుండగా ప్రభా అనేక హృదయాలు నాయన విని కరిగిపోనట్లు మీరు సహాయం చేయండి. కదిలించండి నాయన, బిడ్డల్ని కదిలించండి. నీ రాకడ మేఘం ఎక్కడానికి ప్రతి బిడ్డలు మీరు సిద్ధపరచుకోమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ప్రభా నాయన రాయవరం నుండి వచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీ దాసులని పాదములెంత నాయన మొరపెడుతున్నారు ప్రభా. ప్రతి బిడ్డ మొర మీరు ఆలకిస్తున్నారు, నీ దాసులు మొర ఆలకిస్తున్నారు అయా. బలహీనమైన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా భర్త పాపమును ముట్టండి ప్రభా. ఆ బిడ్డకు నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తన భర్తను రక్షించుకోండి ప్రభా. నువ్వు సహాయం చేయండి నాయన. అలాగనే తిని దర్శించండి. అలాగే నాయన దావీదు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం బలం ఆ కుమారుడికి దయచేయండి నాయన. వారి కుటుంబాన్ని కూడా బిడ్డలు కూడా నాయన యవన బిడ్డలు నీ సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. అలా సువార్తమును బలపరచండి. ఆయా పాపమును జ్ఞాపకం చేసుకోండి. తన భర్తకు ఆరోగ్యం దయచేయండి. తన కుమారుని రక్షించండి ప్రభా. బిడ్డ నీ సన్నిధిలో ఎంతో ఆసక్తితో ఉంది ప్రభా. నువ్వు బలపరిచి వాడుకోమని అడుగుతున్నాను. అలాగే మేరీ గోల్గా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు మీరు సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డ అంశములను మీరు నెరవేర్చండి నాయన. తన బిడ్డలు నాయన నీ కాపుదల్లో భద్రపరచమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి నాయన ఇంకా నాయన ప్రభా అయా వెంకటాపురం నా కుమారుని కూడా దర్శించండి ప్రభా. నీ కుమారుని కూడా దర్శించండి అయా. అలాగే నాయన గర్భఫలాల విషయంలో నాయన ప్రార్థిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన గర్భం లేని బిడ్డలకు గర్భాలు తెరవండి ప్రభా. అయా బలహీనమైన బిడ్డలు మీరు
మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. తండ్రి ఎడల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి వచ్చి నిన్నేమి అడుగుతున్నారో ప్రతి దానికి మీరు ప్రతిఫలం దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే దేవుడు రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డ నాయన వారి ఆశయాలను మీరు తీర్చండి. ఏ కార్యము చేసినా అది నాయన బహుగా ఫలించులాగా మీరు సహాయం దాయిచ్చేయండి నాయన. బిడ్డను దర్శించండి ప్రభా, బలముగా వాడుకోండి, నీ సాక్షిగా లేవనెత్తండి ప్రభా, నువ్వు సహాయం చేయండి నాయన. అలాగనే ప్రభా శ్రీధర్ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎగ్జామ్స్ లో జైలు బిడ్డకు దయచేయండి నాయన. అలాగనే ఎవరి బిడ్డలు ప్రభా కిషోర్ జ్ఞాపకం చేసుకో ప్రభా, వంశీ జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా బిడ్డలు నీ కొరకు నాయన నా తండ్రి. అయా ప్రయాసపడుతుండగా ప్రయాస వ్యర్థము కానీ తండ్రి నాయన. బిడ్డలు బలపరిచి వారి అవసరతలను తీర్చి నీ రాజ్యము కొరకు ప్రభా బిడ్డలను సిద్ధపరచుకోమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి పలకడుగులో కట్టుచున్న మందిరము నాయన అద్భుతకరంగా కట్టబడడానికి అనేక ఆత్మలు అక్కడ నిన్ను స్తుతించడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. అలాగే నా బిడ్డలందరినీ మీరు దర్శించి బలపరచండి. అలాగే నాయన వరుసలేరు వచ్చిన బిడ్డలను దర్శించండి. అయా రాహేల్ గారిని దర్శించండి ప్రభా. అయా వారి యొక్క కుమార్తె విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మంచి జయాన్ని బిడ్డకు దయచేయండి ప్రభా. అయ్యా మంచి ధ్యానం పాస్ అవడానికి మీరు సహాయం చేయండి. అలవ లక్ష్మి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా విషయంలో నీ సన్నిధిలో మనం పెడుతున్నాం. అయా బిడ్డలకు సమాధానం దయచేయండి. అయా శాంతిని నెమ్మదిని దయచేయండి ప్రభా. అయా ఒకరి ప్రేమ కలిగి నాయన ఐక్యతతో కుటుంబాలు ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ఆ బిడ్డలు మరో మీరు ఆలకించి ప్రతిఫలం దయచేసి అడుగుతున్నాను. అలాగనే తండ్రి రాణిని బలపరచండి నాయన. రాణిని స్వస్థపరిచి నీ కృపలో బలపరిచి వాడుకోండి నాయన. అలాగనే తండ్రి నాయన ఈ యొక్క నాయన మందిరంలో ప్రభా నాయన ప్రభా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరుగుతున్న ప్రార్థనలు నాయన అద్భుతంగా మీరు జరిగించండి నాయన. అనేకులు నాయన ప్రభా యొక్క సన్నిధికి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. అయ్యా ప్రతిదినము జరుగుతున్న ప్రార్థనలలో మీరు ఉండండి. నీ గొప్ప కృప బిడ్డలకు చూపిస్తున్నారు నాయన. నీ వాక్యంతో నీ దాసుని నింపి ఆయన నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానాలు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే ప్రభా ఇంతవరకు నాయన ప్రభా నాయన ఇంకా అనేక మంది బలహీనమైన బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. నా తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి కుటుంబాన్ని కూడా నీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే వరుసలేర్లు నాయన రేపుకని దర్శించండి ప్రభా. బిడ్డ నాయన స్వార్థ చేయాలని ఆశతో ఉంది ప్రభా. బిడ్డ కొట్లన్నీ విప్పండి ప్రభా. నీ సన్నిధికి నడిపించండి. అనేక ఆత్మలకు నాయన ఆ బిడ్డ నాయన ప్రభా ఒక మార్గదర్శిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నువ్వు దర్శించండి, నడిపించండి నాయన. అలాగనే ప్రభా ఇప్పుడు నీ దాసులు వాక్యం ఇస్తుండగా రెండంతల ఆత్మశక్తితో నీ దాసు నింపి మాకు కావాల్సిన వర్తమానం నీ దాసులో నుండి నీ ఆత్మతో మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాను. మమ్మల్ని బలపరచండి, దీవించండి నాయన. అలాగనే యొక్క కార్యక్రమం అంతయు నీకు మహిమకరంగా జరిగించండి. ఏడుబెట్టిన ధ్యానంలో కూడా మీరు ఉండండి. ఇంకా నాయన నా ప్రభా ఒక 4 ప్రార్థన జరగాలంటుండగా ప్రభా ఈ ప్రార్థనలన్నీ జయకరంగా జరిగించి నాయన ప్రతి బిడ్డని నీ ఆత్మతో అభిషేకించి నాయన నా ప్రభా నీ మహిమ కొరకు నడిపించుకోమని అన్ని విధాల నీ సహాయం దయచేయమని ఈ యొక్క నాయన నీ సన్నిధి మా మధ్యలో మీరు సంచరించి నీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించుకోమని మీరు ఆకడ వేగమెక్కి వారికి మమ్మల్ని సిద్ధపరచుకోమని మా కొరకు రానైనా యేసయ్యా నీ నామమును బట్టి స్తుతించి బ్రతిమలాడి అడుగుచు నాను పరమ తండ్రి. ఆమేన్. నీ మనసులోనివి నెరవేరును ఈ కాని మనసులో నివి నెరవేరును క్షేమముగానే ఉండవలయను చింత లేకుండా ఆయో చింత లేకుండా గనుకానా కేమి కొదువా. నాలుగో ప్రార్థన మన మధ్యన మీరు గోడిగా చేస్తారు.
చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి కాడు చేసుకోండి. దేవుని దగ్గర ఈ అంశం పెట్టాం. దేవుడు అంశం నెరవేరుస్తున్నారు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ వైపు చూస్తున్నారు ప్రభువారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము బ్రహ్మ దూతలతోనూ పరిశుద్ధులతోనూ కొనియాడబడుచున్న నా తండ్రి నీకు లెక్కలేదు వందనాలు. గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని రెక్కల క్రింద కాచి కాపాడి బ్రహ్మ మమ్మల్ని ఎంతగానో నా తండ్రి మరొక రోజునైనా ఇచ్చింది. ఈ సన్నిధిలోనైనా ఈ రీతిగా బ్రహ్మ నీ పాదాల చెంత బ్రహ్మ గోజాడుకునే భాగ్యాన్ని ఇచ్చిన మా తండ్రి నీకు వందనాలు బ్రహ్మ. తండ్రి అందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చేవాడు నీకు స్తోత్రములు తండ్రి. వెలుగై ఉన్నవాడా నీ వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయనా నీ సిలువ ధ్యానంలో ప్రభువా మేము ఉండగా తండ్రి నీ సిలువలోనైనా తండ్రి ఎన్ని సిరులు ఉన్నాయో ప్రభువా మాకు తెలియజేస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయనా తండ్రి ప్రతి విషయము ప్రభువా తండ్రి మాకు తెలియనివి ప్రభువా మరుగైనవి ప్రభువా దైవజనుల ద్వారా మాకు అందజేస్తున్న తండ్రి నాయనా మాట్లాడుచున్న దేవుడా నీకు వందనాలు ప్రభువా. నీ రుణమైతే మేము తీర్చుకోలేము ప్రభువా. మమ్మల్ని ఎంతగానో కాల్చుతున్న తండ్రి నీకు వందనాలు. నీ రుణం ఎలా తీర్చుకోగలము ప్రభువా. ఈ పని చేయాలని ప్రభువా ఒక పాత్రగా మేము వాడబడాలని తండ్రి ఆశపడుతూ ఉన్నాము ప్రభువా. తండ్రి నీ సన్నిధిలో నాయనా మమ్మల్ని నాయనా ఒక పాత్రలుగా ముందైన పాత్రలుగా మమ్మల్ని నింపమని పెడుతున్నాం. అలాగే ప్రభువా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయనా తండ్రి స్వస్థత కొరకు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డను నాయన ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడా తండ్రి ప్రతి బిడ్డను ముట్టమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఏ బిడ్డ ఏ అంశంతో వచ్చి ఉన్నారో ప్రభు తండ్రి ప్రతి బిడ్డను ఆయన అంశమును నాయన నీ పాదాల చెంత పెట్టి ఉన్నారయ్యా తండ్రి. నాయన తండ్రి ఇస్కియా ప్రభువా లేఖనము పెట్టినట్లుగా ప్రభువా తండ్రి నాయన ప్రతి బిడ్డ నాయన నీ పాదాల చెంత తండ్రి ప్రతి అంశము పెట్టి ఉన్నారు ప్రభువా. ప్రతి అంశము మీరు చూచే దేవుడు అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీకు మరుగైంది ఏదీ లేదు ప్రభువా. ప్రతి అంశము నెరవేర్చే దేవుడు ప్రభువా. కన్నీటితో నాయన విత్తువాడు ఆనందంతో పంట కోస్తాడని సెలవిచ్చిన దేవుడు ప్రభు. నాయన కన్నీటితో ఏ బిడ్డ అయితే మొరపెట్టుచున్నారో ప్రభువా ఆ కన్నీటి వ్యర్థమైపోదు ప్రభువా. నాయన ఒక గవినిలో ప్రభువా పోసి నాయన ఉంచిన దేవుడు అయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు దేవా. అలాగే నాయన శారమ్మ గారిని జ్ఞాపకం చేసుకో, ఆ బిడ్డకి స్వస్థతను దయచేయండి నాయన. ఏ బిడ్డ నాయన కుటుంబ సమస్యల్లో ఉన్నారో తండ్రి కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. యేసయ్యా డేవిడ్ రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కోరికలను వారి నాయన తలంపులను నెరవేర్చండి ప్రభు. యేసురాజా నీకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నాయన తండ్రి నాయన ప్రార్థించే వారి మీదే కాకుండా ప్రభు పాపులైన వారి మీద కూడా నాయన నీ కృపను ఇచ్చిన దేవా నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా, విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. కనీటిని చూసి నాయన తండ్రి నాయన మేలులు నాయన ఇచ్చే దేవుడు ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. నాయన పాప గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డ నాయన ఎంతగానో నలిగిపోతున్నది ప్రభువా. ఆ బిడ్డ ఆశ నెరవేర్చండి తండ్రి. నాయన బిడ్డ ఎంతో శోధనలో ఉంది ప్రభువా. శోధన నుండి నాయన విడుదల దయచేసే దేవుడు ప్రభువా. నాయన ప్రభువా నిన్నటి దినమున నాయన ప్రభువా దైవజనురాలతో ప్రభువా సిలువ కనబడుతుంది నాయన చెప్పినప్పుడు తండ్రి నాయన ఏదో శోధన వస్తుందని తెలియజేసినప్పుడు బిడ్డ ఎంతో కంగారు పడింది ప్రభువా. శోధన వస్తుందని తెలియజేసినప్పుడు ప్రభువా బలంగా ప్రార్థనలో ఉండాలంటున్నావు కదా తండ్రి. యేసయ్య బలంగా ప్రార్థించినప్పుడు ప్రభువా నీ దగ్గర గోజాడుకున్నప్పుడు తండ్రి
నాయన ఆ శోధన ఎంతటి శోధనైనా కూడా తీసివేసే దేవుడు ప్రభువా, నాయన తెలియజేసే దేవుడు ప్రభువా. యేసయ్యా తండ్రి పరిశుద్ధుడా బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకొని ప్రభువా, శోధన నుండి నాయన కీడు నుండి తప్పించి నీ మేలు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా దాసుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దాసురాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని ప్రభువా, ఆత్మల భారం కలిగిన ఆయన వారెంతగానో ప్రయాసపడుచూ ఉన్నారు తండ్రి. వారి ప్రయాసనైనా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభువా నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి మాలాగనైనా ఏమీ తెలియక తండ్రి నాయన నీ సన్నిధిలో ఉంటున్నాము వెళుతున్నామంటే తండ్రి నైనా మేము బలంగా వాడబడాలని దాసుడు ఎంతోగానో మాకు తండ్రి తెలియజేస్తున్న వర్తమానాలను బట్టి నీకు వందనాలు కదా. అలాంటి వారిని ఎంతో మందిని తయారు చేసే శక్తిని బలాన్ని బిడ్డపై ఉంచి నీ కృపను బిడ్డపై ఉంచమని ప్రభా. దావీదు గారికి నాయనా తండ్రి నాయన ఎంతో కృప దయచేసిన దేవుడు ప్రభా. నాయన గాలి వంటి వాడిని ధూళి వంటి వాడినని తగ్గింపు గల జీవితం నాయన తండ్రి నాయన బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు నాయనా తండ్రి. తగ్గింపు జీవితము నాయన హెచ్చింపు కన్నావు ప్రభువా. తండ్రి మేమందరూ కూడా నాయన నీ సిలువలో ప్రభువా తండ్రి శ్రమలు నాయన తండ్రి యేసయ్యా నిన్ను చూసి నాయన మమ్మల్ని నేర్చుకోమంటున్న దేవుడు తండ్రి. ఎంతో నెమ్మది విధేయత నాయన తండ్రి నాయన నీ దగ్గర నేర్చుకుని ప్రభువా తోటి వారిని ప్రేమించేవారుగా ప్రభువా, వారి కొరకు నాయన మేము ప్రార్థించేవారుగా తండ్రి. నీ నాయన తండ్రి నీ వాక్యములు నాయన మేము బదిలపరుచుకొని ప్రభువా తండ్రి ఇతరులకు బోధించువారుగా మమ్మల్ని ఒక పాత్రగా ఉంచు నా తండ్రి. ఈ చిన్న ప్రార్థనలో ప్రభువా తప్పులుంటే క్షమించు. చిన్న ప్రార్థనని పరమ సన్నిధికి చేర్చుకున్న ప్రార్థన ప్రతిఫలాన్ని దయచు. యేసువారి నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రభును పరిశుద్ధులను ఇక ప్రభువు దూతలను పరిశుద్ధులను విభముగా మన మార్చమసలు వెలుగుచు గనుకనా కిమి కొదువా నాదుడు. ఐదవ ప్రార్థనకు వెళుతున్నాం. సమయం అయిపోతుంది. ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అంశం పెట్టి ప్రార్థన చేసుకోవాలి. దేవుడు తప్పకుండా మేలు చేసే దేవుడు. పరిశుద్ధులను దేవదూతలను విభమగా తిరుగుతున్నారు. మీ మాటలు ఆలకిస్తున్నారు. ఓ పక్క ప్రభువును పరిశుద్ధులను నీ వైపు చూస్తున్నారు. నీ మాటలు ఆలకిస్తున్నారు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఐదవ ప్రార్థన మన మధ్య ఉన్న సువత్ గారు చేస్తారు, పాపమ్మ గారు చేస్తారు. అందరి కొరకు చేయాలి. వెంకన్న గారి కొరకు, డేవిడ్ రాజు కొరకు, దావీదు కొరకు, అందరి కొరకు, విజయ్ కుమార్ కొరకు, పాపమ్మ కొరకు, లక్ష్మి గారి కొరకు, శారమ్మ గారి కొరకు, అనంతలక్ష్మి గారి కొరకు, అందరి కొరకు. మహామహిమగల తండ్రి నాయన, మహోన్నతుడా పరలోక తండ్రికి కొందరములు తండ్రి నాయన, ఈ యుగమందు నాయన మా కొరకు నాయన మమ్మల్ని కనిపెట్టుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు కీర్తనలు తండ్రి నాయన. నీకేమిచ్చి రుణమ తీర్చలేము ప్రభా. ఓ పరిశుద్ధుడా నీ కొందరములు తండ్రి నాయన. నాయన నాయన ఇంత మంచి స్థలాన్ని ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి నాయన. ఈ స్థలాలన్నీ కూడా సరిపోవు తండ్రి. ముందు ముందు ప్రభువా నీవు ఇక్కడ ఉన్నావని ఇంకా ఎందరో తెలుసుకుని వచ్చేవారు ఉన్నారు ప్రభువా. ప్రభువా ప్రభువా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నాయన. సంఘాన్ని ముందు చేయి తండ్రి, సంఘాన్ని ముందు చేయి ప్రభువా. ఈ స్థలం అంతా తాపించి ఉన్నావు ప్రభువా నాయన. నీ దాసుని కనిపెట్టి
పెట్టుకుని ఉన్నావు తండ్రి నాయన. ఎవరు ఏమన్నా కానీ నాయన నీ కృపలో నడిపించుకుంటున్నావు తండ్రి నాయన. నాయన యేసయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీ కృపలో నడిపించుకోండి తండ్రి నాయన. ఈ రంగంపేట మండలం అంతా మార్చండి ప్రభువా, మార్చండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. ప్రభువా మీరు ఇక్కడ ఉన్నారు తండ్రి, మా మధ్యన ఉన్నారు తండ్రి. దేవదూతలతో కొనియాడబడుతున్నామా తండ్రి. నీకు స్తోత్రములు బాబు, స్తోత్రములు తండ్రి నాయన. ఓ పరమ వైద్యుడా, ఎక్కడికెళ్ళినా తండ్రి శాంతి లేని వాళ్ళకి రోగము బాగోయిన బాగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిన్ను వేడుకుంటున్నారు తండ్రి, నీకు చెప్పుకుంటున్నారు ప్రభా. బైబిల్ సారకెళ్తే ఎంతో మేలు కీడు అన్ని తొలుగుతీ మేలు చేస్తాడని ఆశతో ఎదురు చూసేవారు ఉన్నారు తండ్రి నాయన. అడుగు పెడుతున్నారు ప్రభా, కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ప్రభా. తండ్రి నడిపించు తండ్రి, సంఘాన్ని వృద్ధి చేయి ప్రభా. నా తండ్రి నాయన ఆత్మలు నడిపించాలన్న ఆశతో ఉన్నాను ప్రభా. నన్ను శోధనలో ఉండిపోతున్నాను తండ్రి, నా శోధన తీసివేయి తండ్రి. నా యేసయ్యా నీ వందనములు తండ్రి. నాకు ఒక్క చెండుతనం ఇవ్వండి తండ్రి నీ స్థలం పక్కన ప్రభువా. నాయన నాయన ఇక్కడే ఉండాలన్న ఆశతో ఉంటున్నాను తండ్రి. నాయన నా గృహాన్ని పెట్టు ప్రభువా. నాయన నేను ఇక్కడ ఉండాలన్న ఆశ కలిగి ఉన్నాను తండ్రి. నాయన నువ్వు ఆశను నిరాశ చేసే తండ్రి కాదు నీ తండ్రి. నీకే చెప్పుని వేడుకుంటున్నానయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నాయన నేను ఇక్కడ స్థలం అందుని ఉంటే తండ్రి నా బిడ్డలు కూడా నా కొరకు వచ్చిన స్థలాన్ని తొక్కుతారని నా ఆశతో ఉన్నానయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు వందనములు తండ్రి. నాయన మన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోతండి, ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోతండి. నాయన నాయన ఎక్కడెక్కడి నుంచి వచ్చే బిడ్డలందరికీ కూడా మీరు స్వస్థ కలిగించండి తండ్రి. నాయన ఇక్కడ మీరున్నారు తండ్రి, మీరున్నారని వచ్చిన బిడ్డలు బ్రహ్మా ఎంతో ఆశగా వచ్చారు తండ్రి. బిడ్డ ఏ అవసరం పట్టుకుని వచ్చారో తండ్రి అది మీరు నెరవేర్చండి తండ్రి. నాయన యేసయ్య వేదన శోధనలు తీసివేయండి తండ్రి. నాయన నాయన చిన్ని గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, రక్షణ భాగ్యం కలిగించండి పిల్లలకు తండ్రి. నాయన అలాగే నాయన సువార్తమ్మ గారి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. నాయన మనవరాలకు మగ బిడ్డలు ఇస్తున్నందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన అల్లుడు ఎక్కడున్నా కానీ నాయన నడిపించండి ప్రభా. దగ్గరికి తీసుకొస్తున్నానంటున్నావు తండ్రి. నాయన తన ఇంటికి తను నేర్చండి ప్రభా, మీకు వందనములు తండ్రి. అలాగే నాయన ఈ సండేడు గ్రామం నుంచి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నాయన పేరున మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. నాయన మా అత్త పాపమ్మ గారిని నాయన చెయ్యకాళ్ళు ముట్టండి తండ్రి, సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. నాయన దేవుడి రాజు గారిని కూడా ఆశపడే ఆశ నెరవేర్చే తండ్రి అని నీవు తండ్రి. నాయన నిన్నే నీకే చెప్పుకుంటున్నాం ప్రభా, నీ పాదాలు చెంత పెట్టి అడుగుతున్నావు తండ్రి. నాయన యేసయ్యా యేసయ్యా నీ పాద సన్నిధికి నాకు చోటు ఇచ్చావు తండ్రి. యేసయ్యా నేను నాయన నాకు భవనాలు వద్దు తండ్రి, నాకు పంచపరవన్నాలు వద్దు ప్రభా. నీ స్వరం కావాలి తండ్రి, నీ బోధన వినాలి తండ్రి. నాయన నేను నాయన గుడారంలో ఉన్నా కానీ నీ స్వరం కావాలి తండ్రి నాకు. నాయన నీ స్వరం కోసం ఎదురు చూస్తున్నానయ్యా ప్రభువా. నన్ను దూరం చేయకు తండ్రి, నీ పాదాల కింద చోటిచ్చావు చాలు ప్రభువా నాకు. నాయన నా మనవరాలు జ్ఞాపకం చేసుకోతండి, నా మనవుని జ్ఞాపకం చేసుకోతండి. శ్రీకృష్ణుని కోపాలని మంచి హృదయాలతో మంచి మనసునిచ్చి ఆ గృహంలో శాంతిని పట్టండి తండ్రి. ఎందుకు బ్రహ్మా మనశ్శాంతి లేని గృహాలు ఎందుకు తండ్రి, ఎందుకు భవనాలు తండ్రి. డబ్బున్నానన్నా ఆకారంలో నీవు తెలియడం లేదు బ్రహ్మా, నీ ఎలుగు తెలియడం లేదు తండ్రి, నీ ప్రేమ తెలియడం లేదయ్యా యేసయ్యా. నీ ప్రేమ కలిగి ఇలాంటి నడిపించుకోతండి. అయినా ఎన్నో గంటల నుంచి తప్పించున్నావు ప్రభా. కొందరు తండ్రి ఆదివారం అయితే తండ్రి వాళ్ళ చాలా శోధన జరిగింది ప్రభా. మనం తండ్రి నా పెద్దలకి ఒక మంచి కష్టమైన బతుకు అయిపోయింది ప్రభా. నేను ఆ రోజున ఇక్కడే ఉన్నాను తండ్రి, రాయవరాలు ఉన్నాను తండ్రి. నాకు ఫోన్ చేస్తే నేను భయపడతానని నాకు చెప్పలేదు తండ్రి. నువ్వు కాపాడావు ప్రభా, నా బిడ్డ కంగారు పడకుండా చేసావు తండ్రి. నాయన ఇంటికి వెళ్ళాక నాకు ఎలాగని చెప్పింది. నేను వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎలా జరిగిందంటే తండ్రి నేనున్నా కూడా నువ్వు అక్కడ ఉంటున్నావు ప్రభా.
అక్కడ ఉంటున్నావు తండ్రి. ఆ బిడ్డలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాపాడుతున్నావు తండ్రి. అయినా వాళ్ళకి తెలియడం లేదు ప్రభువా. యేసయ్యా తెలిసే రోజు ఇవ్వండి తండ్రి. నాయన నా బిడ్డలు మార్చండి నాయన. నా భర్తను నీ చిత్తమైతే లేవనెత్తండి, లేదా నీ స్వర్గానికి తీసుకెళ్ళండి తండ్రి. నాయన నీ వందనములు స్తోత్రములు తండ్రి. నా కుమారు రక్షణ పొంది బాగా కలిగించండి తండ్రి. నాయన యేసు రాజ్యానికి వందనములు తండ్రి. నాయన ఇక నాయన అయ్యగారిని అమ్మగారిని మీరు తోడు నీడై నడిపించి నాయన మీరు ఎంతగానో వాడుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభువా. దేవదాస్ అయ్యగారు కొడతా ఉండి అయ్యగారిని ఎంతగానో నడిపించుకుంటున్నారు. ఎక్కడ ప్రార్థనలు పెట్టినా తండ్రి గుంపులు గుంపులుగా వచ్చి నాయన మంచి మాటతోటి మంచి సంతోషమైన మాటలు చెప్తున్నారు ప్రభా. అలాగే కొనసాగాలి తండ్రి. ఏ ప్రాంతానికి వెళ్ళినా మీ తోడుండాలి తండ్రి. మీ కృప ఉండాలి ప్రభా. ఆ వాహనం మీరు ఇచ్చిన వాహనానికి మీ దేవదూతలు కాపుదలుగా ఉంచు తండ్రి. నాయన మీ కంచెలు వేయండి ఆ బిడ్డల చుట్టూ తండ్రి. రెండో రాకడ వరకు వాడుకోండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. అయ్యగారికి అమ్మగారికి ఆరోగ్య శక్తిని ఇవ్వండి తండ్రి. నాయన మంచి బోధకుని మాకు సమర్పించారు ప్రభా. మాకు మంచి భోజనం పెడుతున్నారు తండ్రి. నాయన ఇటువంటి బోధనం నేను ఎక్కడ ఆలకించలేదు తండ్రి. నాయన ఈ సన్నిధిలో నాయన ఈ రోజు ఉంటానో ఉండనో నేను ఈ సన్నిధిలోని నేను ఈ ప్రార్థన చేసుకోగలనా అని నేను ఎంతో ఇదిగా నేను నిన్న వచ్చేదే కానీ ఇంటికి వెళ్ళి ఎంతో బాధపడ్డాను తండ్రి. నాకు ఫోన్ చేసి నా కూతురు సోమవారం వద్దిగానమ్మా అలాగని ఫోన్ చేసింది. ఎంతో ఆనందపడ్డాను ఈ రోజు ఇక్కడికి రావడానికి తండ్రి. నన్ను నాయన నాకు ఎక్కడ చిన్న కలం ఇవ్వ వద్దు వద్దు తండ్రి. నాకు ఒక్క చెంటి కలం ఇవ్వండి నాయన. నీ సన్నిధిలోనే ఉండాలని ఆశ తండ్రి. నా ఆశ నెరవేర్చు ప్రభువా. ఓ పరిశుద్ధుడా నీకు వందనములు తండ్రి. నాయన ఏది అడిగినా ఇచ్చే తండ్రి అయ్యా. నన్ను ఎన్నో సమస్యల నుంచి నన్ను బయటికి తీసిన తండ్రి. నిన్ను ఎలా మర్చిపోతాను ప్రభువా. నీ ఉంటే చాలు తండ్రి. నీ రుణము తీర్చలేని దాన్ని తండ్రి. నేను ఆత్మలు నడిపించుకుంటామన్న ఆశతో ఉన్నాను తండ్రి. నాయన నాయన నీ స్వరం వినిపించాలని ఆశతో ఉన్నాను ప్రభా. నాయన ప్రతి బిడ్డల్ని కూడా ఆశ్రయించి దీవించి నడిపించి ఇక్కడికి నాయన ఈ బైబిల్ సార్లు గుర్తు చేయండి తండ్రి. నాయన అయ్యగారికి మీ తోడు నీడ ఇవ్వండి ప్రభా. మీ కంచెలు వేయండి తండ్రి. మా మధ్యన మీరున్నారు ప్రభా. దేవదూతలతో కొనియాడబడుతున్న తండ్రి మీకు వందనములు స్తోత్రములు. అయినా ఇదిగో నాయన ఈ చిన్న ప్రార్థన మీ పాత సన్నిధిని చేర్చుకుని ప్రతి వాళ్ళ మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరలోక ప్రీతి.